కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి నిన్న మనం ఏం డిస్కస్ చేసామనేది ఒకసారి చూద్దాము. నిన్న వచ్చేసి మనకి ఈఎంఏ బ్రేక్అవుట్ అనేది ఉంటుంది అన్నట్లుగా మనం డిస్కస్ చేసాము. సో ఈఎంఏ బ్రేక్అవుట్ అనేది మనకి వచ్చిందా లేదా అనేది ఒకసారి మనము ఇక్కడ నిఫ్టీలో చూద్దాము. ఓకే, ఈఎంఏ బ్రేక్అవుట్ అనేది వచ్చిందా లేదా, అది మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఈఎంఏ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఇస్తుంది. సో ఈఎంఏ బ్రేక్అవుట్ నిన్న వచ్చేసి మనకి 19th. సో 19th నిన్న మనకు వచ్చేసి 19th నుంచి 20th మనం చూసినట్లయితే ఈఎంఏ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. కాకపోతే మనకి ఈ యొక్క స్టాప్ లాస్ అయితే మనకి ఎక్కడ హిట్ అయితే అవ్వలేదు అన్న మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో ఫ్రమ్ 24,900 లెవెల్స్ నుంచి 25,080. సో మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. ఎవరైతే మనకు వచ్చేసి వీడియో చూసి ఈఎంఏ బ్రేక్అవుట్ ద్వారా ఎంట్రీ అయ్యి ఉంటారో మంచి లెవెల్స్ అయితే మనం క్యాచ్ చేయగలిగామన్నట్లుగానే చెప్పుకోవచ్చు. కాకపోతే మనకేంటంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అప్పుడు కొంత మీరు స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు. దెన్ మనకు వచ్చేసి కాకపోతే ఏంటంటే మనకి ఈ యొక్క స్టాప్ లాస్ అనేది మీరు కనుక నోట్ డౌన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. మళ్ళీ అగైన్ మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఒక స్ట్రాటజీ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో మనకి క్లియర్ స్టాప్ లాస్ అండ్ మనకు వచ్చేసి క్లియర్ టార్గెట్స్ ఏందనేది కూడా మనం ఆప్షన్ చైన్ డేటా ద్వారా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకి చూసినట్లయితే 25,050 అనేది విత్ 70 పాయింట్స్ అప్తో మనకి క్లోజ్ అవడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డౌన్లో ట్రేడ్ అయింది. మీరు చూసినట్లయితే నిఫ్టీ పాజిటివ్, బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్. ఓకే, అండ్ సెన్సెక్స్ కూడా పాజిటివ్లో ట్రేడ్ అయింది. మనకి రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఒకసారి మనం 25,050 దగ్గర మనకి ఆప్షన్ చేయండి డేటా చూస్తున్నామండి. మనం చూసినట్లయితే కాల్స్ సైడ్ మనకి ఓఐ అనేది ఎలా ఉందనేది చూసినట్లయితే ఇది సో మనకు వచ్చేసి దగ్గర వచ్చేసి 25,300 దాకా స్ట్రాంగ్ ఓఐ అనేది డెవలప్ అయింది. సో ఎప్పుడైతే అంటే రేపు మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే రేపు 25,100 కనుక క్రాస్ అవుతూ ఉంటే విత్ 50 పాయింట్ స్టాప్ లాస్ 25,300 అనేది టార్గెట్ పెట్టుకోండి. మనకి డౌన్ సైడ్ చూడండి, ఎందుకంటే ఏదైనా రౌండ్ ఫిగర్ అనేది చాలా హెవీగానే ఉంటుంది ఓఐ. కాకపోతే మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 24,950, 24,900, 24,850, 24,750. అండ్ మనకి కాల్ సైడ్ చూసిన దానికంటే పుట్ సైడ్ అనేది ప్రతి 50 పాయింట్స్కి కూడా మోర్ దెన్ 1 lakh అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రతి 50 పాయింట్స్కి కూడా మోర్ దెన్ 1 lakh మనం ఇక్కడ చూస్తున్నాము. సో రేపు మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు మనకి నిఫ్టీ సో 25,000 డౌన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 24,800 దాకా మనకి ఉంటుంది. సో లెవెల్స్ క్లియర్గా చూసుకోండి. 25,100 కనుక క్రాస్ అయితే అప్ సైడ్ తీసుకోండి విత్ 200 పాయింట్స్. 25,000 డౌన్ సైడ్ క్రాస్ అయితే డౌన్ సైడ్ తీసుకొని 200, ఏదైనా 50 పాయింట్స్ స్టాప్ లాస్తో 200 పాయింట్స్ మనకి టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి డౌన్ సైడ్ సిగ్నలింగ్ ఉండే స్కోప్ అయితే మనకి ఓఐ డేటా ద్వారా అయితే కనిపిస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈఎంఏ ఏదైతే మనం డిస్కస్ చేసామో నేను మూమెంట్ ఈరోజు ఈఎంఏ వచ్చేసి డౌన్ మూమెంట్ అనేది నేను ఇక్కడ చూస్తున్నాను. సో ఈఎంఏ ఇక్కడ క్యాండిల్ చూశాను కదా, సిగ్నలింగ్ క్యాండిల్ ఇచ్చింది, డౌన్ సైడ్ క్యాండిలింగ్ ఇచ్చింది. సో నాకు 24,000 డౌన్ సైడ్ ఎక్కడ దాకా ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్ నాకు 24,800. సో మనకి 24,860 లెవెల్స్ ఏదైతే మేజర్ సపోర్ట్గా ఉందో, సో సపోర్ట్గా ఏదైతే ఉందో ఈ టార్గెట్ దాకా ఉండొచ్చు. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఈ ఫస్ట్ టార్గెట్ మనం ఇది తీసుకుంటామండి 24,900 లెవెల్స్, తర్వాత వచ్చేసి 24,000. సో డౌన్ సైడ్ మీరు ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఎంట్రీ ఆల్రెడీ ఇచ్చేసింది మనకి. సో ఎంట్రీ అయితే తీసుకోండి. స్టాప్ లాస్ 25,088. ఓకే, సో ఎంట్రీ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి 25,088 స్టాప్ లాస్ తీసుకొని మీరు కనుక రేపు ఫ్లాట్గా ఈ లెవెల్స్ కనుక ఓపెన్ అయితే మీరైతే ఎంట్రీ అయితే తీసుకొని డౌన్ సైడ్. ఓకే, లేదు అప్ సైడ్ అయితే మాత్రం 25,100 క్రాస్ అయితేనే కాల్ ఆప్షన్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈఎంఏ ఎక్కడ మనకి బ్రేక్ ఇచ్చిందండి, ఇక్కడ అండి ఈఎంఏ మనకి ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఇస్తుంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ క్యాండిల్ మనకి అలర్ట్ క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ ఇచ్చేసింది. సో మనకి స్టాప్ లాస్ 55,785 అనేది మీరు స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి 55,575. ఓకే, అది కనుక బ్రేక్ అయితే మాత్రం చాలా డౌన్ ఫాల్ అయితే ఉంది, నియర్ అబౌట్ 55,500. ఓకే, లేదు అప్ సైడ్ అయితే మాత్రం అప్ సైడ్ మీరు ఎంటర్ అవ్వాలైతే మాత్రం ఇది చూడండి, లార్జ్ క్యాండిల్ ఈరోజు ఫార్మేషన్ లార్జ్ క్యాండిల్ ఎక్కడ ఉంది 55,800. సో 55,800 అబోవ్ మీరు బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. 55,800 అబోవ్ బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఓకే, విత్ టార్గెట్ వచ్చేసి మనకి ఎస్టర్డే టార్గెట్ హైట్ ఎంత 56,000. ఓకే, సో మనకి ఏదైనా లెవెల్స్ చూసుకొని స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా
మీరు మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. ఈరోజు వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది మార్కెట్లో. క్యాబినెట్ అప్రూవ్స్ గేమింగ్ బిల్ టు రెగ్యులేట్ ఈ స్పోర్ట్స్ అన్నట్లు చూస్తున్నాము. దీనివల్ల నజారా టెక్నాలజీస్ ఇంకోటి వచ్చేసి మనకి నజారా టెక్నాలజీస్ ప్లస్ డెల్టా కార్ప్ మనకు వచ్చేసి మంచి ఇన్ఫ్లుయెన్స్ అయినాయండి. ఇంకోటి మనకి ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ వచ్చేసి బాగా మనకి బై చేయటం చేస్తున్నాము. దీనికి గల కారణం ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మనకి జిఎస్టీ అనేది తగ్గిస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనం ఇక్కడ చూసినట్లయితే జిఎస్టీ అనేది తగ్గిస్తుంది ఫ్రమ్ 28% to 18% అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి జిఎస్టీ ఈవీ కార్స్ మీద తగ్గడం అనేది ఒక పాజిటివ్ సెంటిమెంట్ అండి. సో నాట్ ఓన్లీ ఈవీ కార్స్, అందులోనూ మనకి స్మాల్ సో స్మాల్ అండ్ మీడియం లగ్జరీ కార్స్ మీద కూడా ఇది తగ్గిస్తుంది అన్నట్లుగా. అందువల్ల ఏంటంటే మనకి ఆటో సెక్టార్లో మంచి మూమెంటం అయితే మనం చూస్తున్నాము. సో ఆటో సెక్టర్లో ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ దివాళీ. సో మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఏదైతే జిఎస్టీ రెగ్యులేషన్ వస్తుందో అది ఎఫెక్టివ్ ఫ్రమ్ దివాళీ అన్నట్లుగా కూడా మనకి వస్తుంది. ఓకే, సో అందువల్ల వచ్చేసి మంచిగా నాట్ ఓన్లీ ఇదండి, దీనివల్ల ఈ స్టేట్మెంట్ వల్ల కూడా కొన్ని ఏమైతే స్టాక్స్ మనకి మంచి మూమెంటం ఇచ్చి ఇప్పుడు మనము చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్, ఇక్కడ చూడండి ఓలా ఎలక్ట్రిక్ చూసినట్లయితే ఈరోజు 18% అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో మనం వచ్చేసి ఆల్రెడీ బజ్ మిస్ అయ్యామా అంటే మాత్రం సో మనం క్యాచ్ చేయలేకపోయామండి. నిన్న జస్ట్ 41 నుంచి ఈరోజు 53. సో 12 రూపీస్ అనేది ఆటోమేటిక్గా మనకి చాలా పెరగడం చూస్తున్నాము. సో ఇది ఓవరాల్ హై, ఆల్ టైమ్ హై అంతా 160 నుంచి పడిందండి. అంటే ఇంకా మనకి 50 పాయింట్స్ మనకి అప్ సైడ్ మూమెంటం. సో మీరు 40 రూపీస్ కనుక స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు దీనిలో ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే 50 ఆల్ టైమ్ హై 160 చాలా గ్యాప్ అయితే మనకు ఉంది. సో 160 - 50 అంటే ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం స్కోప్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే దీని యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ పొరపాటున కనుక మనకి స్ట్రాంగ్గా కనుక అనౌన్స్ చేస్తే మాత్రం ఇది ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది కూడా క్రాస్ అయ్యే స్కోప్ అయితే ఉంది. ఓకే, ఇంకోటి సో ఈ జిఎస్టీ వల్ల మేజర్గా ఈరోజు మనకు వచ్చేసి వార్డిన్ మొబిలిటీ. సో ఈ వార్డిన్ మొబిలిటీ అనేది మనకి ఈరోజు మనకి 20% అప్పర్ సర్క్యూట్ రావడం చూస్తున్నాం. సో 20% చాలా రోజుల తర్వాత మీరు చూసినట్లయితే దీనిది కూడా మనకు వచ్చేసి ఇది కూడా మనకి ఆల్ టైమ్ హై అనేది చాలా ఎక్కువ ఉందండి. ఆల్ టైమ్ హై అనేది మనకి 100 రూపీస్ దాకా ఉంది. సో ఒకానొక టైంలో ఇది మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది. అగైన్ మనకి దాని తర్వాత మనకి డౌన్ సైడ్ ఫాలో అవుతూ ఉంది. కానీ ఇది వచ్చేసి మేజర్ డౌన్ సైడ్ అయితే రీచ్ అయిందండి. 10 రూపీస్. సో నియర్ అబౌట్ 10 రూపీస్ దాకా వచ్చి ఇప్పుడే బౌన్స్ బ్యాక్ అయింది. ఒకవేళ మీకు స్కోప్ ఉంటే మాత్రం ఎంటర్ అవ్వండి. స్కోప్ ఉంటే మాత్రం, ఎందుకంటే ఇది అప్పర్ సర్క్యూట్ పెడుతుంది కాబట్టి మనకు బయర్స్కి అయితే స్కోప్ లేదు. సో మీరు కంపల్సరీ దీనిలో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి ప్రస్తుతం. ఓకే, ఈవెన్ మనకి సో బజాజ్ ఆటో M&M కొంత మనకి పాజిటివ్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మేజర్గా గేమింగ్ ఇండస్ట్రీ, ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ మీద మీకు ఎప్పుడైతే నెగిటివ్ సెంటిమెంట్ వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఈరోజు బాగా నజారా టెక్నాలజీస్ అనేది బాగా ఫాలో అయితే అయ్యింది. ఇంకా ఫాలో అవుతుందంటే ఇంకా అయితే ఫాలో అయ్యే స్కోప్ ఉంది. ఎవరైతే నజారా టెక్నాలజీస్ హోల్డ్ చేస్తున్నారో చూడండి, ప్రస్తుతము ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో అది బ్రేక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, సో ఇది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి ఎక్కడ వస్తుందండి, నెక్స్ట్ మనకి 1000 లెవెల్స్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకే, అది బ్రేక్ అయితే మనకి 1000 లెవెల్స్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం దాని నుంచి ఎగ్జిట్ అయితే అవ్వండి. ఓకే, సో డెల్టా కార్ప్, ఈవెన్ దో డెల్టా కార్ప్ కూడా మనకి వన్ ఆఫ్ ది ఆన్లైన్ గేమ్స్ అయినప్పటికీ దీని మీద అంత ప్రభావం అయితే చూపలేదు. ఏదైనప్పటికీ ఇది కూడా మనకి చాలా ఫాలో అనేది అయింది. సో నజారా టెక్నాలజీస్ ఏంటంటే బాగా హై మూమెంటంకి వెళ్ళి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా జరుగుతుంది. కానీ డెల్టాలో ఆల్రెడీ డిజాస్టర్ జరిగింది కాబట్టి సో దీనిలో అంతా మనకు వచ్చేసి ఎఫెక్ట్ అయితే కనబడలేదు. కాకపోతే ఇది కూడా మనకి వచ్చేసి సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నది. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సొనాటా సాఫ్ట్వేర్ కానివ్వండి, బిర్లా సాఫ్ట్ కానివ్వండి, మనకి ఐటీ స్టాక్స్ చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఇది నేను పర్సనల్గా హోల్డ్ చేశాను ఇంతకుముందు. సో చాలా రోజుల తర్వాత ఇది చూడండి 900 లెవెల్స్ నుంచి 400 లెవెల్స్ ఉందండి. ఇది బిర్లా సాఫ్ట్ జాగ్రత్తగా చూడండి 900. సో 855 860 లెవెల్స్ నుంచి 400 లెవెల్స్ ఉంది. అండ్ సొనాటా సాఫ్ట్ చూద్దాము. సొనాటా సాఫ్ట్ ఎక్కడి నుంచి మనకి ఇది కూడా 900 లెవెల్స్ నుంచి 370 లెవెల్స్ ఉంది. సో ఎవరైతే మీరు ఐటీ స్టాక్ కొనాలనుకుంటున్నారో ఈ రెండిట్లో మీరు వచ్చేసి సమ్ అమౌంట్ పోర్షన్ అయితే మీరైతే ఇన్వెస్ట్ అయితే చేయండి, బిర్లా అండ్ సొనాటా సాఫ్ట్. ఓకే,
సో వీడియోలో వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.